నమస్కారం. ఎవరి గోల వారిది కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పరిస్థితులు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అటు ఉత్తరాదిలో అవినీతిపై సమరశంఖం పూరిస్తూ అన్నా హజారే రామ్దేవ్ బాబా కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలతో లేస్తుంటే, ఇటు దక్షిణాదిలో కనిమొళి రాజాల బాటలో మారన్ పయనిస్తున్నాడండి. ఇంకా రాష్ట్రం పరిస్థితికి వస్తే బొత్స వచ్చిన తర్వాత కాస్త నూతనోత్సాహం కనిపిస్తోంది. సరే, ఎన్ని పరిస్థితులను మీకు చెప్పగలను కానీ ఏవో కొన్ని అయితే చెప్తానండి. వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఎవరి గోల వారిది. చంద్రబాబు నాయుడు గారు ఏరబ్బా ఇలా తిరుపతి వెళ్ళి అలా వచ్చేస్తానన్నారు. ఎక్కడికి వెళ్ళారు? కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు రండి సార్. సార్, ఇంకా రైతులు కార్యకర్తలు గుర్తున్నారన్నమాట. సార్, హరికృష్ణ మీద బాలకృష్ణాస్త్రం ఎంతవరకు పనిచేసింది సార్? ఆ సీతయ్య ఎవరి మాట విన్నా వెనకపోయినా బాలయ్య మాట మాత్రం బ్రహ్మాండంగా వింటాడమ్మా. ఎందుకంటే తమ్ముడంటే ఆయనకి అంత అభిమానం. అందుకోసం నేను ఆయన మీద బాలయ్య అస్త్రాన్ని ప్రవేశపెట్టాను. ఇవాళ కాకపోతే రేపైనా మా హరికృష్ణ దారికి వస్తాడు. ఆ మాదిరిగా ముందుకు పోతాం. సరే సరే సార్, ఈ తిరుపతి విశేషాలు ఏంటి? మొన్న జూన్ 10వ తారీఖున మా బాలయ్య పుట్టినరోజు అయిందమ్మా. 51వ సంవత్సరంలోకి వచ్చినటువంటి బాలయ్య నిండు నేరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తిరుచానూరు అమ్మవారికి మొక్కుకున్నాను. అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో ఏ నిమిషంలో ఎన్నికలు వచ్చినా సరే తట్టుకొని నిలబడాలని, ఆ మాదిరిగా జగన్ కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డిని కానివ్వండి ఎదుర్కొనే శక్తి కావాలని మొక్కుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో మా పార్టీలో అనేక మార్పులు రాబోతా ఉన్నాయి. మరి పార్టీని కార్యకర్తల్ని బలోపేతం చేయడం కోసం క్రింది స్థాయి నుంచి బుజ్జగించుకుంటూ రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఆ మాదిరిగా అన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి అని చెప్పి ఆ భగవంతుడి దగ్గర మొక్కు తెచ్చుకుని మరి వచ్చానమ్మా. సార్, ఆ రోసయ్య గారిని చూడండి. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగేతో బంతా నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. సార్, ఈ మేకలనకాలు తిరుగుతున్నారు. పదండి రోసయ్య గారు. సార్, కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? ఎగిరింది చాలు కానీ సార్, మీ గవర్నర్ పదవి హుళక్కేనా? ఫైల్ ఏమి కదిలినట్లేదే. అవునవును కదలా, అది కదిలే ఫైల్ కూడా కాదమ్మా. చాలా చంద్రబాబు నాయుడు ఆ ఫైల్లో రేపు మొప్పు కదులుతుందనేటువంటి ఆశపోతా. నేను అచ్చక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి నా ఆశల మీద నీళ్లు చల్లుతావు. చాలా చెప్పొచ్చు. ఇదిగో నా మీద షట్టర్ లాపే ముందు నీ పార్టీలో ఉన్నటువంటి లుసుకులు బొక్కలు అవన్నీ పుచ్చుకో పో ఏమిటిదే. సరే సరే సార్, కేసీఆర్ ఏరి బదులే చెప్పేటి ఎగువకి తోడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. ఈ కేసీఆర్ ఫీట్లేండి సార్? ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే,
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. అతడులో మహేష్ బాబు పూనాడండి. Life was made him stronger. It made him work a bit harder. It got him thinking, act a little wiser. This world has made him a fighter. కేసీఆర్ గారు రండి సార్. రండి అందరం ఈ పొలం గట్టు మీద కూర్చుని రాజకీయం గుట్టు విప్పి కాసేపు మాట్లాడుకుందాం. సర్దుకోండి సార్. సర్దుకోండి సార్. నువ్వు సర్దుకోకపోతే బొక్క బొరలో పడతావు. ముందు అది చూసుకో. అమ్మాయ్యా, ఎంతకాలం అయిందా ఇలా కూర్చున్నారో లేదో నా చిన్నప్పుడు విషయాలని కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ప్రకృతి చూచినట్లయితే మరి ఆకాశంతో కూడా మేఘావృతం చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ కు తీసుకొచ్చావు. ఎవరిదాయా అద్భుతమైనటువంటి ఐడియా? సార్ నాదే సార్. ఇంకా కాబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు చిరంజీవి గారు కూడా వస్తే బాగున్ను. చిరంజీవి గారు. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా ఈ మగసిరికే వేస్తా నా ఓటు. నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు. ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. మరి నా ఓటు నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు. ఓటు. చిన్నగా 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 మతి కన్నులు విప్పిన కన్నెగా. నీ మగ కూర్చోండి సార్. మామూలుగా అబ్బా ఆ పాట మూడు నుంచి కొంచెం బయటికి రండి. ప్రశాంతం కూర్చోండి. రాజకీయాలు మాడదాం. కాబోయే కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు సెకండ్ ఇవ్వండి సార్. అది అయ్యా బాటాకానీలోకి వెళ్దాము. ఈ లోపల తీసుకోండి ఒక బ్రేక్.